డ్రగ్స్ కేసులో అధికారులు అడిగిందేంటో, సినిమా వాళ్ళు చెప్పిందేంటో సిట్ వివరించాలని డిమాండ్ చేశారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఏ ఆధారాలు లేకుండా సినీ ప్రముఖుల విలన్లు అన్న భావన కలిగించారంటూ విమర్శించారు ఆయన. ఇక చార్మిని ఝాన్సీ లక్ష్మితో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జొన్నవిత్తలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వివాదాల వర్మ. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు ఇవ్వడంతో టాలీవుడ్ షేక్ అయింది. గంటల తరబడి చేసిన విచారణపై సినిమా ఇండస్ట్రీ కుతకుతలాడిపోయింది. అయినా ఎవ్వరూ సిట్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన తొలి సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ అకున్ సబర్వాల్ ను హైలైట్ చేసి చూపిస్తున్నారని, ఈ హైప్ చూస్తుంటే రాజమౌళి బాహుబలి 3 తీయాలేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ తరువాత తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. సినీ ప్రముఖులను 2 వారాల పాటు విచారించిన తర్వాత వర్మ మళ్లీ స్పందించారు. అసలు ఈ విచారణలో ఏం తెలిసిందో అన్నది సిట్ అధికారులు చెప్పాలన్నారు వర్మ. అది వాళ్ళు చెప్పాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు చెప్పాలి. ఇంత పెద్ద గొడవ హడావిడి చేసి దీని గురించి ఏం లేదు ఆశతూర్చడానికి మన కేసీఆర్ గారు ఒకళ్ళు చేసినా కూడా మేము బాధితులుగా వదిలేస్తాం అంటే అప్పుడు 20 రోజుల సర్కస్ మీనింగ్ ఏంటి అసలు? సిట్ అధికారులు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఆ వీడియోలో ఏదన్నా ఇంటర్వ్యూలు చేశారా, లేకపోతే అందరికీ తెలిస్తే వాళ్ళు తెలుసుకుని మిగతా వాళ్ళు చెయ్యరు అనే ఒక ఇంటెన్షన్ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు బయట చెప్పాలి. ఇది మేము మాకు ఉన్న ఎవిడెన్స్ ఇది, మేము అడిగింది ఇది, వాళ్ళు చెప్పింది ఇది. ఏమీ చెప్పకుండా రేపు పొద్దున్న రవితేజ అవగానే క్లైమాక్స్ సినిమా అయిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ మీడియా కానీ వాళ్ళు కానీ జనాలు కానీ నోబడీ విల్ కేర్ అబౌట్ దిస్ ఎనీమోర్. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ తీరు గురించి ఎక్కడా ఎప్పుడు కామెంట్స్ చేయలేదన్నారు వర్మ. తాను చెప్పినంత మాత్రాన విచారణ మారుతుందా అని ప్రశ్నించారు. టాలీవుడ్కి చెందిన వారిని విలన్లనే భావన కలిగించేలా సిట్ తీరుతెన్నులున్నాయని తాను ఆ విషయమే చెప్పానంటున్నారు ఈ డైరెక్టర్. నేను దేని గురించి అంటే ఎస్ఐటి అధికారులు తప్ప లేకపోతే వీళ్ళు చేశారా లేదా అనేది నేను ఎప్పుడు నేను మాట్లాడింది ఒకటే. ఏమి తెలియకుండా ఆల్రెడీ వీళ్ళు విలన్స్ వాళ్ళు హీరోలు అని ఒక కలర్ ఇవ్వటం అనేది తప్ప, అదొకటే నేను చెప్పింది. దానికన్నా నేను ఎక్కువ ఏమీ చెప్పలే. మేము హీరోస్ అనే ఒక అర్థం లేని కలర్ ఇవ్వటం అనేది ఐ ఫీల్ ఇట్ వాజ్ ఎ హైలీ రెస్పాన్సిబుల్ థింగ్. దట్ ఈస్ వాట్ కేసీఆర్ గారు ఆయన క్లారిటీ ఇవ్వగానే అందరికీ అర్థమైపోయింది. అదే నేను చెప్పింది, అది కూడా. డ్రగ్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ పోస్టింగ్లు, వ్యాఖ్యలపై టాలీవుడ్లోనే దుమారం రేగింది. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో వర్మ కామెంట్స్ వల్ల ఎవరికీ మేలు జరగదన్నారు మా అధ్యక్షుడు శివాజీ రాజా. వర్మకు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదన్నారు. మరోవైపు సినీ ప్రముఖులను విచారణకు పిలిస్తే తప్పేంటని వర్మని నిలదీశారు రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. సినిమా వాళ్లను ప్రశ్నిస్తే తెలంగాణ పరువు పోతుందా అంటూ ప్రశ్నించారు ఆయన. పోసాని వ్యాఖ్యలను వర్మ పట్టించుకోలేదు. కానీ సినీ గీత రచయిత జొన్నవిత్తల రామలింగేశ్వరరావు వ్యాఖ్యలపై మాత్రం తీవ్రంగా స్పందించారు. చార్మిని ఝాన్సీ లక్ష్మితో పోల్చడంపై జొన్నవిత్తల వ్యక్తం చేసిన అభ్యంతరాలు సరికాదన్నారు. ఝాన్సీ లక్ష్మికి దేశభక్తి లేదంటూ కౌంటర్ ఇచ్చారు వర్మ. ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నప్పుడు దేశం అనేది లేదు. టు స్టార్ట్ విత్ దేశం అనేది ఫార్మ్ అయింది 1947లో. ఝాన్సీ లక్ష్మీబాయి 1857లో ప్రిన్స్లీ స్టేట్స్ 100 రాజ్యాల్లో బ్రిటిష్ తోటి మొఘల్స్ తోటి దెబ్బలాడుతున్న టైంలో ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యం కోసం దెబ్బలాడింది, దేశం కోసం. ఎందుకంటే దేశం అనేది లేదు. ఫస్ట్ ఆ హిస్టరీ తెలుసుకోమని చెప్పండి. నా ఉద్దేశంలో చార్మి ఝాన్సీ లక్ష్మీబాయి కాదు, నా పర్సనల్ ఒపీనియన్ అది. అంటే అలా అనకూడదని జొన్నవిత్తల రాజ్యాంగంలో రాస్తుందా, జొన్నవిత్తల హ్యాండ్ బుక్లో రాస్తుందా ఆయన జేబులో? ఫర్ ఎగ్జాంపుల్ జొన్నవిత్తల మొహం నాకు మహాత్మా గాంధీ కన్నా ఎక్కువ ఇష్టం. ఏమంటారు ఇప్పుడు? దానికి కేసు పెడతారా? డ్రగ్స్ కేసు బయటపడినప్పటి నుంచి ఈ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. డ్రగ్స్ ను తరిమేద్దాం, భావితరాన్ని కాపాడుకుందామనే సందేశంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో యాంటీ డ్రగ్స్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కానీ తాను మాత్రం ఎవరికి సందేశాలు ఇవ్వనని తెగేసి చెప్పారు ఈ డైరెక్టర్. సందేశాలతో ఎవరిలో మార్పు రాదని చెప్పారాయన. మొత్తం మీద డ్రగ్స్ కేసు విచారణలో టాలీవుడ్ పక్షాన నిలిచిన వర్మ తన వాదనే కరెక్ట్ అంటూ సమర్థించుకుంటున్నారు.